ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని పేరిట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్కులు విందాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 9వ వచనము. యెహోవా తన జనులను ఆదరించెను, యెరూషలేమును విమోచించెను. ప్రియమైన వర్లారా, మన దేవుడు ఆదరించువాడు, విమోచించువాడండి. తన ప్రజలని తన యొక్క ఆదరణతో బలపరుస్తాడు. ఈ లోకంలో ఆదరణ లేనివారు ఎందరో ఉన్నారు. మనిషి ఆదరించే దినములు ఒక్కొక్కసారి కరువైపోతూ ఉంటాయి. అయ్యో, నన్ను ఎవరు ఆదరిస్తారు, నన్ను ఎవరు విడిపిస్తారు అంటూ దుఃఖముతో నింపబడిన దినములు ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆ దేవాది దేవుడు మనలను ఆదరించువాడండి. ఒక తల్లి వలె, ఒక తండ్రి వలె, ఒక తోబుట్టు వలె ఆయన మనల్ని ఆదరించి బలపరుస్తాడు. అంతేకాదు, ఎక్కడ చిక్కబడి ఉన్నామో, ఏ బంధకాలలో బందీగా ఉన్నామో వాటి నుండి ఆయన విడిపించువాడు. కాబట్టి అందుకనే ఆయన పేరు ఆదరణకర్త అంటారు, విమోచనకర్త అంటారు. ఎందుకంటే ఆదరించువాడు కాబట్టి. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆదరిస్తూనే ఉంటాడండి. ఒక వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని ఎంతోమంది రాళ్లతో కొడుతున్నప్పుడు యేసుక్రీస్తు వారు మాత్రమే అడ్డుకున్నారండి. అడ్డుకుని ఆ యొక్క రాళ్ల బారి నుండి, ఆ యొక్క కఠిన హృదయం కలిగిన మనుషుల నుండి ఆ స్త్రీని ఆయన తప్పించి ఆమెను ఆదరించి బలపరిచాడు. ఈ దినముందు జ్ఞాపకం చేసుకోండి, అటువంటి స్త్రీలని ఎవరు ఆదరిస్తారండి? అటువంటి వృత్తిలో ఉన్న స్త్రీలని ఎవరు విడిపిస్తారంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఆదరించువాడు, విడిపించువాడు. ఆయన ఎంత ఘోర పాపినైనా సరే ఆయన క్షమించడానికి సమర్థుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆదరించే దేవుడు నాకున్నాడు అని ఎల్లప్పుడూ ఆయన యందు విశ్వాసం ఉంచండి. దేవుడు మిమ్మను ఆశీర్వదించును గాక. ఆమేన్.